వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన. శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. శ్రీ సిటీలో 15 సంవత్సరాల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను. భారత్ను ఐటీ ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాను. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ చేపట్టాను. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనపడతారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు. దేశంలో హైదరాబాద్లో అత్యుత్తమ మౌలిక సౌకర్యాలున్నాయి. హైదరాబాద్ ప్రజల నివాసాలకు అనుకూల ప్రాంతంగా ఉంది. శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో ఏర్పాటైన పారిశ్రామిక జోన్లలో సెజ్ డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్లు ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఇక్కడ 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయం. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. $4.5 బిలియన్ పెట్టుబడుల సాధన గొప్ప విషయం. $4 బిలియన్ ఎగుమతులు సాధించడం గొప్ప విషయం. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. Always I'm having so much of pleasure in interacting with industrialists. You are creating jobs, you are creating wealth. When you create wealth, automatically government will get more revenue. Thereby we can do better welfare, better empowerment. What all we have to serve the people at most efficiently, it will happen. Not now. That is my brand from the beginning. I am pro-investment in India. Economic reform started in 1991. I became Chief Minister in 1995 first time. This is the fourth time. Combined Andhra Pradesh, now Navya Andhra Pradesh. Even I am the first politician to visit different countries to attract investment. It may be America, it may be Japan, Europe, Singapore, so many countries for that matter. I strongly believe nowadays world has become a global village. From then and today, I am seeing the difference. When I started economic reforms in 1995, at that time I thought information technology is the right way to put Indians on global map. That is how with one high-tech city, I started construction with PPP model. Today, I am very happy, day by day development has taken place. If you go to any country today, Indians are inevitable for any development. IT means Indian. For every 4 IT professionals in the world, one is Indian. Among Indians, out of 4, one is from Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. That is the first mover advantage.